అంతా వెబ్ పేజ్ మొత్తం టేబుల్స్లోనే డిజైన్ చేసేవారు మనకి. యాక్చువల్లీ టేబుల్స్ అనేవి అంటే ఐ మీన్ టేబుల్స్లో డిజైన్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఇట్స్ ద హార్డెస్ట్ వే అనమాట. అంటే దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫ్లెక్స్ సిస్టమ్ అనేది సింప్లిఫై చేసుకుంటూ వచ్చారు. దీని తర్వాత ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి దీన్ని ఇంకా సింప్లిఫై చేశారు అనమాట వెబ్ పేజ్ డిజైన్. అలాగా మనకి ఓల్డ్ వెస్టర్న్లో టేబుల్స్ అనేవి దీంట్లోనే మామూలుగా మనం చూపిస్తాను. జస్ట్ సపోజ్ ఒక టేబుల్ 3 స్కూల్లో చూస్తున్న ఒక టేబుల్ ఇచ్చారు కదా మనకి, ట్రై ఓవర్ సెల్ఫ్ అని. ఈ టేబుల్ చూసేటట్టయితే ఇప్పుడు సపోజ్ మనం ఒక టేబుల్ ఒకటి డ్రా చేద్దాం. ఇవి టేబుల్ కాలమ్స్లో దీన్ని నేమ్స్ ఫీల్డ్స్ అనేవి దీంట్లో తీసుకున్నాం మనం. టిఆర్ అంటే టేబుల్ రో. టేబుల్ హెడర్స్ కదా సూర్య, టిహెచ్ అంటే టేబుల్ హెడర్ కదా. టేబుల్ హెడర్. ఇప్పుడు సపోజ్ టేబుల్ హెడర్ ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ తీసుకుందాము. ఇది కంపెనీ, కాంటాక్ట్, కంట్రీ కదా. ఓకేనా, మనకి ఇది హెడ్డింగ్. జస్ట్ మనకి ఏంటంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట ఇది. ఓకేనా, టేబుల్ రోలో అంటే రోలో మనకి హారిజాంటల్గా ప్లేస్ అయింది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం డిస్ప్లే ఫ్లెక్స్ సిస్టమ్ చూసినప్పుడు మనకి మనం వర్టికల్గా ఉన్న ఎలిమెంట్స్ని మామూలుగా హెడ్డింగ్ ఎలిమెంట్స్ కానీ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ హారిజాంటల్గా ప్లేస్ చేయడానికి ఫ్లెక్స్ సిస్టమ్ వాడతాం. కానీ టేబుల్స్లో యూజ్ చేసినప్పుడు మనకి ఫ్లెక్స్ సిస్టమ్ ఏమి ఉండదు. చూసారా మీరు హారిజాంటల్గా వచ్చింది. ఇప్పుడు ఈ స్టైల్ అని ఇచ్చుకొని జస్ట్ మనకి ప్యాడింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి, 0 పిక్సెల్. సరే, గ్యాప్ అంటే మనకి ఏదైనా ఎలిమెంట్ని ఎటు ఇటు మూవ్ చేసుకోవడానికి జస్ట్ ఏంటంటే ఫ్లెక్స్ సిస్టమ్ ఆటోమేటిక్గా అప్లై అయింది టీహెచ్టీఆర్ మెథడ్లో. అలాగే మనం వెబ్ పేజ్ మొత్తాన్ని చేయొచ్చు. ముందు ఏంటంటే నేను డిస్ప్లే ఫ్లెక్స్ సిస్టమ్ చెప్పాను కదా నిన్న, దాంట్లో ఏంటి ఫ్లెక్స్ ప్రాపర్టీస్ యూజ్ చేసి దాన్ని ఫ్లెక్స్ కింద కన్వర్ట్ చేసుకొని అవన్నీ చేసుకుని కరెక్ట్ అలైన్మెంట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు పేజ్, అంటే ఒక కంటెంట్ కానీ. ఈ టేబుల్లో వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనం ఇవి యూజ్ చేసుకుని ఈ మెథడాలజీస్ ఈ ట్యాగ్స్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఒక వెబ్ పేజ్ ఫుల్ టేబుల్స్లోనే చేయొచ్చు. ప్రజెంట్ ఏంటంటే చేయట్లేదు, జస్ట్ నాన్ ప్రజెంట్ ఫ్లెక్స్ సిస్టమ్ యూజ్ చేస్తారు. జస్ట్ చెప్తున్నాం మీకు. ఓకేనా, ఇప్పుడు దాని కింద మనకి ఏం కావాలి, సిడి.
డిసైన్ తీసుకున్నాం. సపోజ్ స్టూడెంట్ ఒక నేమ్ ఏదైనా తీసుకున్నాం నార్మల్. కంపెనీ సోన్స్ ఏబిసి. కాంటాక్ట్ సమ్ ఆఫ్ నెంబర్. కంట్రీ ఇండియా. దానికి ఎందుకు వచ్చింది ప్రస్తుతానికి తీసేస్తుంది అలైన్మెంట్. జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అలాగా మీరు ఎన్ని కావాల్సి ఉంటే అన్ని జస్ట్ నార్మల్గా మీరు అన్ని రోస్ మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట టేబుల్తో. ఓకేనా? ఇప్పుడు దీనికి మనం స్టైలింగ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి సపోజ్ టేబుల్ రూపంలో కనబడాలి కదా, అది టేబుల్ రూపంలో కనబడట్లేదు కదా, మనం దానికి లైన్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను రాసింది ఈ ప్రాపర్టీ అర్థమైంది మీకు? ఈ ప్రాపర్టీ బోర్డర్ అనే ప్రాపర్టీ, ఈ 1 పిక్సెల్ అనేది ఈ బాక్స్ ఉంది కదా, అది విడ్త్ అనమాట. ఇప్పుడు నేను దా బాక్స్ విడ్త్ పెంచుతాను చూడండి, థిక్నెస్ పెంచుతాను చూడండి. ఓకేనా? ఆ లైన్ యొక్క థిక్నెస్ 1 పిక్సెల్ అనమాట నేను ఇచ్చుకుంది. ఇది వచ్చేటప్పటికి సాలిడ్ కాకుండా దీంట్లో డాటెడ్ ఉంటాయి. ఇప్పుడు ఇది డాటెడ్లో ఉంటుంది, అలా కాకుండా డాష్డ్ ఉంటాయి, డాష్డ్. అలాగే ఏంటంటే మనం ఎలా ఆపరేట్ చేస్తున్న బట్టి ఇది ఒకటి వచ్చేది కలర్ అయింది, ఇది కలర్ అనమాట. మీరు ఏ కలర్ రెడ్ ఇచ్చుకోండి అంటే రెడ్లో ఉంటుంది. ఓకేనా? అల్టిమేట్గా బార్డర్ అనేది యాక్చువల్లీ ఇండివిజువల్గా రాసుకోవాలంటే బార్డర్ ఇదేంటి, బార్డర్ విడ్త్ ఉంటుంది, బార్డర్ స్టైల్ ఉంటుంది, బార్డర్ కలర్, ఇలా ఇండివిజువల్ ప్రాపర్టీస్ అనమాట. ఇది ఏంటంటే మొత్తం ఒక బార్డర్లోనే డిఫైన్ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీస్ అన్ని. ఓకేనా? ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు మనం ఇండివిజువల్ ఓవరాల్ బాక్స్ టేబుల్కి ఇచ్చాం. మనం ఇప్పుడు ఏంటి, టేబుల్ హెడర్కి టేబుల్ రోస్కి ఇచ్చుకోవచ్చు అండి. ఒకటే దగ్గర మెన్షన్ చేయొచ్చు కదా సూర్య, పైన టేబుల్ ఇచ్చి కామా హెడర్ అదే మెన్షన్ చేసుకోవచ్చు. నువ్వు పేరెంట్ చైల్డ్ అన్నిటిగానే ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే హెవీగా ఇచ్చుకుంటే మళ్ళీ అవి అన్నిటికీ కామన్ ప్రాపర్టీస్ అయితే నువ్వు అప్లై చేసుకోవచ్చు నువ్వు పేరెంట్ చైల్డ్ కింద. అంతేగాని జస్ట్ నార్మల్గా ఇండివిజువల్ దానికి నార్మల్గా అన్ని హెవీ ప్రాపర్టీస్ ఇవ్వలేవు కదా, హెవీ క్లాస్ నేమ్స్ ట్యాగ్స్ ఇవ్వలేవు. జస్ట్ నేను ఇప్పుడు ఏంటంటే కామన్ ప్రాపర్టీస్ కాబట్టి నేను దీనికి ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు కామా పెట్టుకొని ఇచ్చుకోవచ్చు, ఏదంటే కామన్ ప్రాపర్టీలు ఉన్నట్లుగా ఇచ్చుకుంటేనే బెటర్ ఎక్కువ. ఓకేనా? టీడీ ఇచ్చుకుంటే ప్రతి ఇండివిజువల్ రోకి ఇలా వస్తాం అన్నమాట. ఓకేనా? సూర్య చెప్పు సుహాస్. సూర్య టేబుల్ తర్వాత బార్డర్ ఉంది కదా సూర్య, అదేంటిది సూర్య? టేబుల్ తర్వాత ఇదా బార్డరా? అవును సూర్య, అక్కడ కొంచెం అర్థం డౌట్ వచ్చింది సూర్య. ఈ బార్డర్ అంటే ఇప్పుడు ఈ టేబుల్ రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి చూసావా? అవును సూర్య. ఇప్పుడు నువ్వు ప్రతి టెక్స్ట్ కి అరౌండ్ బాక్స్ అనే దాన్నే బార్డర్ అంటారు. ఇప్పుడు ఈ లైన్స్ మనం డాటర్ లైన్స్ గీసామా? ఎస్ సూర్య. ఇప్పుడు ఈ డాటర్ లైన్స్ ఏదన్నా దాన్నే బార్డర్ అంటారు. ఒక టెక్స్ట్ అరౌండ్ ఉండేదంతా బార్డర్ అంటారు. ఓకేనా? ఓకే సూర్య. ఇప్పుడు ఈ బార్డర్ థిక్నెస్ పెంచుతాను తిరుపు నేను. ఇప్పుడు చూసావా ఈ థిక్నెస్ చూసావు, ఇది కొంచెం థిక్గా వచ్చింది లైన్. ఎస్ సూర్య. అది థిక్నెస్ వాల్యూ అనమాట. ఇంకోటి వచ్చి ఇది డాష్డ్ కాకుండా మనకి సాలిడ్ అంటే ఒకటే లైన్ వచ్చేటట్టు సాలిడ్ ఇస్తున్నాను. సాలిడ్ ఇస్తే ఏమైంది నీకు, మొత్తం లైన్ కింద బాక్స్ ఇండివిజువల్ బాక్స్ డాటెడ్ ఉన్నాయి, ఓవరాల్ బాక్స్ వచ్చేటి లైన్ ఉంది. చూసావా? చూసిన సూర్య. తర్వాత నేను కలర్ మారుస్తాను. కలర్ వచ్చేటప్పటికి బ్లూ వచ్చింది చూసావా? అవును సూర్య. అది దట్ ఈస్ అంటే
వచ్చింది సార్, లోపల డాటెడ్ లైన్స్ రెడ్ కలర్ వచ్చింది. లోపల డాటర్ లైన్స్ రెడ్ కలర్స్ వచ్చాయంటే మనం ప్రాపర్టీ మార్చింది ఒక టేబుల్కే కదా, టేబుల్ అనే ట్యాగ్కే, కింద ఇండివిజువల్ వాటికి మార్చలేదు కదా. అవును సూర్య. దీనికి కూడా చేంజ్ చేస్తే సేమ్ అయ్యి కూడా అవే ప్రాపర్టీస్ అప్లై అవుతాయి దానికి కూడా. ఓకేనా, ఇదిగో ఇప్పుడు అప్లై అని చూసావా? ఎస్ సూర్య. అర్థమైందా టేబుల్? అవుట్ సైడ్ లైన్స్ వాజ్ ఇన్ బ్లూ కలర్ సూర్య. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. ఇన్సైడ్ అవుట్ సైడ్ టేబుల్ అనేది నేను అవుట్ సైడ్ ఇచ్చాను. ఇన్సైడ్ వచ్చేటప్పటికి THTR TD అని వచ్చేటప్పటికి ఇన్సైడ్. In program we are given about that border blue, both in border and table blue color, THTR TD also blue color Surya. Yes. Okay Surya. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి జస్ట్ నార్మల్గా టేబుల్ అనేది ఇలా మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి టేబుల్ విడ్త్ అనేది ఫైనల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ స్క్రీన్ సైజు మనకి మన స్క్రీను ఇప్పుడు నేను జూమ్ చేశాను, జస్ట్ మన స్క్రీన్ ఎంత ఉంది కదా, మనకి సపోజ్ విడ్త్ మీరు డిఫైన్ చేసినప్పుడు ఫుల్ విడ్త్ పెట్టుకోవాలి. మరి టేబుల్ 100% విడ్త్ పెట్టుకున్నాం అనుకోండి, టేబుల్ విడ్త్ ఎలా ఉంటుంది? ఓకేనా? ఓకే సూర్య. ఒకవేళ నాకు టేబుల్ విడ్త్ సపోజ్ మాకు హాఫే కావాలి అన్నప్పుడు మనం ఏంటంటే టేబుల్ హాఫ్ 50% పెట్టుకోవాలి. అంటే మనకి ఉన్న స్క్రీన్ సైజ్ ఎప్పుడు స్క్రీన్ విడ్త్ అనేది 100% ఉంటుంది. దాంట్లో మనం నువ్వు సెగ్రిగేట్ చేసుకోవాలి విడ్త్ని. ఒకవేళ నాకు ఫుల్ విడ్త్ ఆఫ్ టేబుల్ కావాలంటే జస్ట్ 100% పెట్టుకున్నాం అంటే ఆటోమేటిక్గా నీకు స్క్రీన్ విడ్త్ అంతా, ఇప్పుడు నేను స్క్రీన్ పెద్ద చేసిన చూసారా, స్క్రీన్ ఫుల్ విడ్త్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఓకేనా? ఓకే సూర్య. ఓకే, అది ఇంకా ఇంకేం ఇచ్చాడు ప్రాపర్టీస్? నెక్స్ట్ క్యాప్షన్ నథింగ్ బట్ నువ్వు పైన ఇచ్చుకునే క్యాప్షన్ కదా, క్యాప్షన్ ఇచ్చేది అది హెడ్డింగ్ లోనే ఇచ్చుకోవచ్చు, మనం క్యాప్షన్ లో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జస్ట్ మల్టిపుల్ వేస్ అనేది యూస్ చేసుకోవచ్చు మనం. ఇంకోటి ఏంటంటే నువ్వు ఏది ఇచ్చినా జస్ట్ ఇప్పుడు ఇట్లా ఉంది, జస్ట్ మన విధంగా నువ్వు వాడిన ప్రాపర్టీస్ బట్టి నువ్వు స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే ఇద్దాం. స్పాన్ కి ఫుల్ ఫామ్ ఏమన్నా వస్తుంది సూర్య? అది స్పాన్ నథింగ్ బట్ నీకు హెడ్డింగ్. ఇప్పుడు సపోజ్ స్పాన్ అనేది ఇప్పుడు చెప్తున్నాను సార్ చూడు. టేబుల్ ఈజ్ ఏ ఓల్డ్ వర్షన్ టేబుల్ మెథడాలజీ ఈజ్ ఏ ఓల్డ్ వర్షన్ HTML ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను ఇది రాశాను కదా, ఇది రాసినప్పుడు సపోజ్ నీకు HTML అనేది నువ్వు హైలైట్ చేసుకోవాలి వాట్ ఎవర్. ఇప్పుడు దానికి నువ్వు హెడ్డింగ్ అని చెప్పి ఇచ్చుకుంటావు. సపోజ్ నేను హెడ్డింగ్ అని ఇస్తా, లైక్ పారాగ్రాఫ్ అని ఇస్తా. పోనీ పారాగ్రాఫ్ అని ఇచ్చి నేను ఏం చేస్తున్నాను, HTML అని పెట్టి జస్ట్ ఇప్పుడు ఏమైంది, అది కిందకి వెళ్ళిపోయింది. అంటే నీకు ఈ ఎండ్ ట్యాగ్ అనేది నెక్స్ట్ లైన్ కింద యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నీకు అదే స్పేస్లో నేను స్పాన్ అని పెడతా. ఏమైంది, అదే లైన్లో ఇన్నర్ లైన్లో వస్తుంది. ఇప్పుడు దానికి సపోజ్ నువ్వు హైలైట్ చేసుకోవాలి, స్టైల్ అని రాస్తావు, కలర్ అని రాసి RED రెడ్ అని ఇచ్చావు అనుకో, నీకు అదొకటే హైలైట్ అయింది. అంటే నువ్వు ఈ వన్ లైన్లో ఏదైనా పార్ట్ని హైలైట్ చేయాలన్నా, లేదంటే అదే లైన్లో నువ్వు డిఫైన్ చేసి బోల్డ్ చేయాలన్నా, నువ్వు దాన్ని హైలైట్ చేయాలన్నా, జస్ట్ దానికి ఏమైనా ప్రాపర్టీలు అప్లై చేసుకున్నా అది నెక్స్ట్ లైన్లో రాకుండా జస్ట్ స్పాన్ అనేది అక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వన్ లైన్ మెథడ్ అనమాట, ట్యాగ్ లైన్. ఓకేనా? ఓకే సూర్య. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అలాగా నువ్వు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి టేబుల్స్ చూడండి, మీకు అర్థమవుద్ది. ఏం డౌట్ ఉంటే నాకు అడగండి. మ్యాథ్స్ ఇవే ఉంటాయి, జస్ట్ మిగతా ఏంటి టేబుల్ రోస్, హెడర్స్, టేబుల్ డేటా, రోస్, ఇది ఒకసారి ఇవి చూడండి. సేమ్ సిమిలర్ కాన్సెప్ట్స్ ఇవి. జస్ట్ తర్వాత బోర్డర్స్
ఇప్పుడు నేను బార్డర్ గురించి చెప్పాను కదా, బార్డర్ అప్లై చేసుకున్నప్పుడు 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్, దాన్ని ఏంటంటే మనం ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొలాప్స్, బార్డర్ కొలాప్స్ అంటే ఇప్పుడు మనకి జస్ట్ టేబుల్కి బార్డర్ అప్లై చేసాం కదా, టేబుల్ అనేది సింగిల్ లైన్ వచ్చింది దీనికి. ఇప్పుడు ఇండివిజువల్ టేబుల్ రోస్కి, డేటాకి, హెడర్కి మనం బార్డర్ అనేది అప్లై చేసాం. బార్డర్ అనేది ఎలాగొచ్చింది, జస్ట్ మనకి ఒక లైన్లో జస్ట్ నాకు నార్మల్గా బార్డర్ కొలాప్స్ అంటే జస్ట్ డబల్ లైన్ పోయి సింగిల్ లైన్ వస్తుంది అంతే. కొలాప్స్ అంటే కొలాప్స్. ఓకేనా, టేబుల్ ఓవరాల్ టేబుల్ తీసుకుంటుంది. ఓకేనా, మనకి ఏంటంటే సింగిల్ లైన్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంటుంది ఒక్కసారి. ఇప్పుడు ఈ బార్డర్ కొలాప్స్ అనేది నేను పెట్టలేదు అనుకో, మనకి ఏంటంటే డబల్ లైన్ చూపిస్తాను. అంటే ఇండివిజువల్గా మనం ఇండివిజువల్గా ఒక్కొక్కదానికి మనకి బార్డర్ చూపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఇది బార్డర్ కొలాప్స్ పెట్టామో ఏంటంటే మొత్తం సింగిల్ లైన్ కింద తీసుకుంటాం. ఓకేనా, అలా బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు అంతా ఒకసారి అర్థం అవుద్ది. ఒకసారి మీరు చేయండి. బార్డర్ రేడియస్ ఏంటంటే ఇప్పుడు అవి మీకు షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, మనం బార్డర్ వచ్చేటప్పటికి దాన్ని ఎడ్జెస్ రేడియస్ ఇచ్చుకోవచ్చు. సర్కిల్ టైప్ వస్తుంది, ఓవెల్ షేప్. సర్కిల్ టైప్ ఇచ్చుకోవచ్చు, లైక్ లేదంటే మనం కర్వ్స్ ఎడ్జెస్ ఇచ్చుకోవచ్చు. బార్డర్ రేడియస్ యూఎస్. అప్పుడు నీకు ఏంటంటే ఇది యాక్ట్ అవ్వదు, ఎందుకంటే నువ్వు లోపల కదా. బార్డర్ రేడియస్ తెచ్చుకుంటే ఓకేనా. సపోజ్ దీనికి తీస్తాం అనుకో బార్డర్ రేడియస్, మనకు లోపల ఉన్నాయన్ని బార్డర్ ఇలా ఉంటాయి. ఓకేనా, జస్ట్ అంటే లైక్ షోస్ లైక్ ఏ బటన్ లాగా కనబడుతుంది అనమాట బార్డర్ రేడియస్ మనకు వచ్చింది. ఇంకా దీంట్లో ఇది కొన్ని డాటెడ్, డాష్డ్, సాలిడ్, డబల్, గ్రూవ్, రిడ్జ్. అంటే మనం ఎక్కువ ఏదో టేబుల్స్ ఎక్కువ యూజ్ చేయం. జస్ట్ టేబుల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఏదైనా జస్ట్ డేటా పర్పస్ కానీ, లైక్ ఏదైనా కస్టమర్ డేటా ఫిల్అప్ కానీ, అడ్మిన్ డేటా ఏమైనా స్టోర్ అవ్వడానికి టేబుల్స్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అప్పుడు టేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. కానీ జస్ట్ మెయిన్ వెబ్ పేజ్లో ఎవరో టేబుల్స్ యూజ్ చేయరు. మీరు దీంట్లో ఇంపార్టెంట్ కాల్ స్పాన్, రో స్పాన్ ఉంటుంది. అక్కడ మనం సపోజ్ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం సపోజ్ ఏమైనా ఇప్పుడు 2 రోస్ ఇచ్చామనుకో, 2 రోస్ని ఒకటే రోలో చూపిస్తాను అనమాట. 2 కాలమ్స్ని ఒకటే రోలో మెర్జ్ ఐడియా ఉంది కదా, ఎక్సెల్లో మెర్జ్ చేస్తాను మీరు. ఎక్సెల్లో మెర్జ్ పోర్షన్ ఐడియా ఉందా, ఒక 2 కాలమ్స్ని మెర్జ్ చేసినప్పుడు మనకి ఎలా వస్తుంది, దాన్ని కాల్ స్పాన్తో వాడతారు అనమాట. ఇప్పుడు అదే నార్మల్గా ఇప్పుడు మీరు రో స్పాన్ కూడా ఉంటుంది సేమ్ అంతే. మీకు అక్కడ 2 ఇచ్చారు కాబట్టి 2, లేదంటే 3 ఇచ్చారు అనుకోండి 3, మూడింటి పరంగా జస్ట్ మనం కాలమ్స్ పెంచుకున్న కొద్దీ అది మెర్జ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే 3 అనేది దీంట్లో ఇండివిజువల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసారా, ఇప్పుడు ఈ కంపెనీ అనే దాంట్లో 3 కాలమ్స్ వచ్చినాయి. అదే 1 వస్తే నార్మల్, ఇది 4 వస్తే 4 వస్తాయి. మన డేటా ఇచ్చిన దాన్ని బట్టి, మన డేటా ఇవ్వలేదు కదా, మనం 3 వరకు ఇచ్చాం కాబట్టి 3 దగ్గర వరకు చూసుకుంటే ఓకే. 2 ఇద్దాం, ఇది 2 వచ్చింది కదా. ఇప్పుడు అలాగే టేబుల్ డేటా రో స్పాన్ కూడా, రో స్పాన్ రో స్పాన్ అంటే ఇప్పుడు మనకు రో ఏబీసీ ఉంది చూసారా, ఏబీసీ వచ్చేటప్పటికి 2 రోస్లో రావాల్సింది మనం ఏంటంటే ఒకటో రోలో మెర్జ్ చేసి, అలాగా కాల్ స్పాన్, రో స్పాన్ అనేది అప్లై అవుతుంటాయి.
ఓకేనా? అర్థమైందా? హలో. సూర్య అర్థమైంది. యాక్చువల్లీ ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్సెల్ ఐడియా ఉంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్ ఏంటంటే రెండు కాలమ్స్ని ఒకటే మెర్జ్ చేసి చూపించాలంటే రోలో జస్ట్ కాల్ స్పాన్ వాడతాం. అదే 2 రోస్ని మెర్జ్ చేసి చూపించాలంటే కాలంలో రో స్పాన్ వాడతాం. దాన్ని ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని మెర్జ్ చేయాలని చూపిస్తున్నారు. దాన్ని క్వాంటిటీ మెన్షన్ చేయాలి. ఇక్కడ 2 కాలమ్స్ అయితే 2 రోస్ అయితే 2, 3 రోస్ అయితే 3 కాలమ్స్ అయితే 3 కాలమ్స్, అలాగా మెన్షన్ మన నెంబర్ ఆఫ్ క్వాంటిటీ బట్టి ఇక్కడ మెన్షన్ చేసుకుంటే మనకు ఆ 2 వస్తాయి అనమాట. జస్ట్ ఏంటంటే మీరు ఈ టేబుల్ సూర్య టేబుల్ రిలేటెడ్ తన చేసింది అనమాట. ఈ టేబుల్ మొత్తం తన క్రియేట్ చేసింది టేబుల్స్. ఓకేనా? ఇక్కడ జోన్ స్టేషన్ కానీ ఫంక్షన్ మెయిన్ వెరిఫికేషన్, ఇప్పుడు మనకి ఇక్కడ కాల్ స్పాన్ రో స్పాన్ వాడింది. ఓకేనా? జస్ట్ ఇప్పుడు నీకు ఇదంతా ఒకటే రోలో కనబడాలి కదా, ఇదంతా ఒకటే రోలో కనబడాలంటే కాల్ స్పాన్ వాడింది. కాల్ స్పాన్ ఇక్కడ వాడింది. ఈ 2 రోస్ని మెర్జ్ చేసింది. నీకేంటంటే మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ కలర్ చేసింది కానీ నీకు తెలియట్లా. జస్ట్ నార్మల్గా రోస్ అని పెట్టింది అనుకో నీకు ఇండివిజువల్గా అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నార్త్ అండ్ తెలంగాణ అనేది ఎన్ని రోస్ ఇది కాల్ స్పాన్ అంత ఇచ్చింది? 1 2 3 ఇచ్చింది. 4 ఇచ్చింది. ఎందుకంటే 1 2 3 4 ఇచ్చింది కాబట్టి మొత్తం అంతా కాల్ స్పాన్ 4 అని ఇచ్చింది. ఓకేనా?